నమస్తే, కేటీవీ స్పెషల్ న్యూస్ అప్డేట్ కి స్వాగతం. వైజాగ్ లో ఆగస్టు 1 తారీఖు అనగా రేపు అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. మొన్న గిరి ప్రదక్షిణ రోజు చాలా మంది అయితే ట్రాఫిక్ లో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. అలాంటి ఇబ్బంది మళ్ళీ జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అయితే ఒక్కసారి వినండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ పై ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి. అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను నగరంలోకి అనుమతించకుండా ఆనందపురం, సభవరం, దువ్వాడ మార్గంలోకి మళ్లిస్తారు. విజయనగరం, శ్రీకాకుళం నుంచి నగరంలోకి వచ్చే ప్రైవేట్ వాహనాలను ట్రాఫిక్ పరిస్థితిని బట్టి లా కాలేజ్, ఎండాడ, విశాఖ వ్యాలీ జంక్షన్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా భీమ్లీ వైపు మళ్లిస్తారు. విజయనగరం, శ్రీకాకుళం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చే బస్సులు ఆనందపురం, సభవరం, దువ్వాడ, గాజువాక మీదుగా ప్రయాణిస్తాయి. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే బస్సులు కూడా ఇదే రూట్ ను ఉపయోగించాలి. రైల్వే స్టేషన్, విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారు కనీసం గంటన్నర ముందే బయలుదేరండి. భోగాపురం వైపు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సో శనివారం విశాఖలో ప్రయాణం ఉంటే ఈ రూట్లను గుర్తుంచుకోండి. ఈ వీడియోను విశాఖ వెళ్లే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు కంచెల టీవీ న్యూస్.